నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, నేడు వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలను ఒక్కసారి సరిచూసుకొని ఏ పాలన బాగుందో నిర్ణయించుకోవాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి. గూడూరు పట్టణ సమీపంలోని కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై పురిటిపాలెం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మరియు గూడూరు ఆర్టీఓ రవీంద్రనాథ్ వెల్లడి. టీడీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, నేడు వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలను ఒకసారి సరిచూసుకుని ఏ పాలన బాగుందో నిర్ణయించుకోవాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ జగన్ పాలనలో అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని తిప్పవరంపాడు గ్రామంలో టీడీపీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రానికి ఇదేమి కర్మ జగన్ పాలనలో కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని పలువురు టీడీపీ పార్టీలో చేరారు. సునీల్ కుమార్ గ్రామంలోని బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో అనేక మంది గృహ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారని, దానిని ప్రత్యక్షంగా చూశానని, తాము అధికారంలోకి రాగానే ఈ గ్రామంలో ప్రత్యేకంగా గృహాలు మంజూరు చేసి ప్రజల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మరియు క్లస్టర్ ఇన్ఛార్జి కొండూరు వెంకటేశ్వరరాజు, రాష్ట్ర కార్యదర్శి నెలపల్లి భాస్కర్ రెడ్డి, యూనిట్ ఇన్ఛార్జి దుద్దా రాఘవరెడ్డి, స్థానిక నాయకులు బూసి రాధాకృష్ణారెడ్డి, బల్లి శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి ముమ్మిడి అమరేంద్ర, పార్లమెంటు అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి, మండల కమిటీ సభ్యులు, స్థానిక కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎక్కడికా కనిపిద్దామని వచ్చాను. రోడ్డు నేర్చింది
పెట్టామా? ఎడకు బైక్ ఎక్కువ ఆ లెవెలింగ్ అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సిమెంట్ రోడ్డు అన్నీ కూడా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న చేసినట్టు ఒకవేళ రాదన్న సర్పంచ్గా ఉన్న ఆ రోజు గ్రాంట్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ గ్రాంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమేదన్నీ కూడా ఎవరు సర్పంచ్ గెలిచినా అప్పుడు ఏ పార్టీ సర్పంచ్ గెలిచినా ఈ పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వచ్చినట్టువే అయినా వాళ్ళు చేశారు. మనం దాన్ని చెప్పాలి కూడా ఆ గవర్నమెంట్లో ఉపయోగించుకున్నారు. ఈరోజు మొత్తం హరిజన వాళ్ళంతా కూడా ఆ రోజు మా ఎంపీటీసీగా శైలం ఉన్నప్పుడు కూడా గ్రాంట్ అన్ని కూడా తెచ్చి కేవలం ఎక్కువ హరిజన వాడిపైనే వాళ్ళ దృష్టికి కేంద్రీకరించిన మాట వాస్తవం. చాలా సంతోషంగా ఉంది. అక్కడక్కడ తప్ప ఆల్మోస్ట్ హరిజన వాడంతా కూడా సిమెంట్ రోడ్లు అలాగే లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి లైట్లు కొన్ని దగ్గర లైట్లు పోయింటే అరిగించడానికి కూడా దిక్కుముక్కు లేకుండా ఈరోజు చూస్తున్నాం. అట్లాగే ప్రతి హరిజన వాళ్ళు కూడా ఇక్కడే కాదు మన కాన్స్టిట్యున్సీలో గూడూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి హరిజన వాడ అరుంధతి వాడ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు ఈ విధంగా వేసాం మనం. కేవలం అది అదేనమ్మా. అట్లాగే ఇప్పుడు ఈ గ్రామంలో చూస్తే ఇల్లులు అన్యాయం కూడా అది ఎప్పుడో ఇందిరాగాంధీ గారి టైంలో నందమూరి తారక రామారావు గారి టైం ఇల్లు తప్ప అంత అదే అవి తప్ప ఇంకేం లేవు అక్కడ ఒక్కటి చూసినా కానీ అన్ని ఉరస్తున్నాయి. తీసుకుపోయి చూపించింది ఒక అదే మీ అందరికి తెలియని తల్లి ఈసారి తెలుగుదేశం పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇండివిజువల్ ఇల్లు ఎక్కడ అంటే మనం స్థలం ఉండదు ఇల్లు వాళ్ళు అక్కడ జనాన్ని కాదు అని చెప్పి అంతకద్దు కట్టించి దాంట్లో పోయేదానికి కూడా పరిస్థితి లేదు, చేరేదానికి కూడా పరిస్థితి లేదు, చేరినా బయట ఒకరు లోపల ఉన్న పరిస్థితి ఆ యొక్క ఇల్లు. మనం తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన ఇల్లు దాదాపు 3-4 లక్షల రూపాయలు ఇస్తున్నాం ఇళ్ళకాడ కడితే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చేతులు ఓడించుకున్నాం. ఏదో జగన్ గారు ఏదో పొడస్తాడు ఒకసారి వస్తే చేస్తాడని చెప్పి ఈరోజు అంతా ముఖ్యంగా మనం చెప్తున్నా ఎస్సీ కార్పొరేషన్ మొత్తం ఎత్తేసాడు. గతంలో మనకు లోన్లు వచ్చేటివి ఎస్సీ కార్పొరేషన్లో, అలాగే ఎన్నో కార్లు ఇచ్చేవాళ్ళు, అలాగే చాలా కార్లు ప్రొక్లైన్స్ నిరుద్యోగ యువతకు ఇచ్చేవాళ్ళు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు లోన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు మొత్తం ఎత్తేసాడు, కార్పొరేషన్ మొత్తం వైండప్ చేసాడు. అట్లాగే మన వాళ్ళు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ విదేశీ విద్య మన వాళ్ళు ఎవరైనా బాగా చదువుకుంటే 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపించి చదివించేవాళ్ళు. అట్లాగే ఆ రోజు సివిల్ సర్వీసు గ్రూప్ 1కి ఉచితంగా కోచింగ్లు ఇచ్చి మన వాళ్ళు చాలా మందిని చదివించిన పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పరిస్థితి. అలాగే దళిత తేజం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యేని ఆయన ఏ కులం ఎమ్మెల్యే సరే ఖచ్చితంగా హరిజన వాళ్ళు పోవాల్సిందే, అరుంధతి వాళ్ళు పోవాల్సిందే.
కూర్చొని అక్కడ వాళ్ళతో కూర్చొని మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక రూల్ పెట్టి మొత్తం అప్పుడు గెలిచినటువంటి అందరూ ఎమ్మెల్యేలని ప్రతి హరిజన వాళ్ళంతా వాడు తిప్పించారు కాబట్టి ఈ రోడ్లన్నీ వేసారు. పెద్దలు చూస్తున్నారంటే మా ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాదు, ఓసీ కాన్స్టిట్యున్సీలు కూడా ఓసీలు కూడా హరిజన వాడు అరుంది ఎప్పుడు రాను కూడా తిరిగారు, రోడ్లు వేశారు. ఆ రోజు అంబేద్కర్ విదేశీ విద్యను ఆ రోజు చంద్రబాబు గారు పెడితే ఈరోజు ఈయన జగనన్న విదేశీ విద్య అంట. అంటే పెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా అందరికి దేవుడు, ఆయనే మార్చేశాడు ఆయన పెట్టిన దాన్ని. కాబట్టి ఈరోజు దగా పడేది దళితులమే, ఈరోజు గెలిపించింది మనమే ఆయన్ని, ఈరోజు దగా పడేది మనమే ప్రతి దగ్గర కూడా. ఆలోచించుకోండి, ఈరోజు నిత్యావసర వస్తువులు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు మహిళలు ఉన్నారు ఇక్కడ, ఈరోజు ఏ విధంగా ఉంది, ఈరోజు నూనె ఎంత, పప్పు ఎంత, చింతపండు ఎంత, మీరు ఆలోచించండి. ఆ రోజు ఏ విధంగా ఉన్నాయి. అట్లాగే ఈరోజు బస్ ఛార్జీలు మొత్తం పెంచేశారు, అలాగే ఈరోజు కరెంట్ ఛార్జీలు మొత్తం పెంచేశారు. అదే విధంగా లేదు ఏమైనా కానీ అంతే. అట్లాగే ఈరోజు గ్యాస్ ఎంత పెంచారో మీరే అప్పుడు ఇప్పుడు తేడా చూసుకోండి ఒకసారి. గతంలో పరిస్థితి లేదు, అదే మాట్లాడితే అమ్మ ఒడి వేస్తాను అన్నాడు, 15,000 ఇస్తా అన్నాడు, మళ్ళీ 13 అన్నాడు, 13 అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు, మనకి ఇంటి ఎంతమంది చదువుతుంటే అంతమంది అమ్మఒడి అన్నాడు. గెలిచిన తర్వాత అందరికి కాదు ఒక్కడికే అన్నాడు. తర్వాత ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా కానీ అమ్మఒడి ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్పాడు. గెలిచిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ లేవు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే అని చెప్పాడు. మనందరం కూడా ముఖ్యంగా దళితులను ఆయన ఏదో చేస్తాడు, ఆయన ఏదో దేవుడి బిడ్డ, విజయం బైబిలితం జరుగుతుందని చెప్పి మనలో కనొట్టేన వాళ్ళు కూడా వేశారు. కానీ అదే ఆయన గెలిచిన తర్వాత ఎక్కడున్నాడు చూడండి మీరు, ఆయన అన్నీ వేసుకొని మళ్ళీ వేరే అవతారం ఎత్తి మనకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ముఖ్యంగా యువతకు చెప్పేదంటే, ఆ రోజు మీరే యువకులే రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు మీకు ఏదో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి జాబ్ క్యాలెండర్ సంవత్సరం విడుదల చేస్తానని చెప్పి ఒక్క జాబ్ కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు లేదు. అలాగే మీకు అందరూ తెలుసుంటుంది, ఆ రోజు మన ఇంటి ఎవరైనా చనిపోతే అప్పటికప్పుడు వచ్చి బీమా వాలంటీర్ వచ్చి 5,000 రూపాయలు ఇచ్చి తర్వాత 1,95,000 ఇచ్చేవాళ్ళు చచ్చిపోతే. యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. అలాగే ఎస్సీలు పెళ్లి చేసుకుంటే 50,000 70,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు మొత్తం ఎత్తేసారు, స్కీములను ఎత్తేసారు. ఇప్పుడు కుటుంబ యజమాని ఒకరు చచ్చిపోతే అంట 1,00,000 రూపాయలు అంట. అప్పుడు కుటుంబంలో ఎంతమంది ఎవరు చచ్చిపోయినా 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. సహజ మరణం అంటే యాక్సిడెంట్ 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా మనకు వచ్చే డబ్బులే, వేరే వాళ్ళకి వచ్చే డబ్బులు కాదు, మనకు వచ్చే డబ్బులనే నాశనం చేసే రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎక్కడైనా సరే చదువుకున్న యువత మీరు మేలుకోనండి, మహిళలు కూడా మేలుకోనండి. ఆ రోజు ఆ గవర్నమెంట్లో ఏ కార్యక్రమాలు జరిగాయి, ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగాయో ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి యూత్నంతా కూడా తెలుగుదేశం పార్టీ చేర్పించినందుకు మనస్ఫూర్తిగా ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ కలిసి రాఘవన్నతో కలిసిమెలిసి పనిచేయండి. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవరిని కూడా వదలం, అదేదో గుర్తుపెట్టుకోండి. ఏదో కండవే జోలి చేస్తాడు అనుకోకండి. ఇబ్బందిలా మీరు నేరుగా రావచ్చు, ఏ పని ఉన్నా డైరెక్ట్గా వచ్చి మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆయన అడగండి, మీ మనపాటి శ్రీనివాసరావు గారిని చెప్తాడు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నా మీరు కావాలంటే కనుక్కోండి. ఎవరో రికమెండేషన్తో దగ్గర రావాలని అవసరం లేదు. మీరు నేరుగా యువకులు ఎవరు వచ్చే ఇష్యూ వచ్చినా ఫోన్ ఏ టీంలో ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించుకోండి. ఒక మంచి నిర్ణయం చాలా దూరం తీసుకున్నాను మీరు తెలుగుదేశం పార్టీలో చేరడం. నేను అనుకుంటా పోయేవాడిని, ఇటు పోతా ఎక్కడ కూడా ఒక్కడు కూడా తెలుగుదేశం పార్టీ బ్యానర్ లేదే ఈ పక్క మా మనపాటి శ్రీనివాసులు అంటే తృప్తి పడేవాడిని. మన ఆయన తెలుగుదేశం కదా, ఆయన వేరే పార్టీ కదా, ఆయన బ్యానర్ వేసారు సంతోషపడేవాడిని. కాబట్టి ఎందువల్లంటే మన వాళ్ళు రక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇందిరాగాంధీ తల్లి తర్వాత నందమూరి తారక రామారావు గారు మన గురించి పాటుపడినారు తప్ప ఇంకెవరు పాటుపడలేదు. అది ఆలోచించుకోవాలి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి మా రాఘవన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు కేవలం హరిజనవాడ బీసీ కాలనీ ఎస్టీ కాలనీ తిరిగాము. తర్వాత మళ్ళీ ఊళ్ళో కూడా రాఘవన్న ఖచ్చితంగా డోర్ తిరుగుతానని చెప్పి కూడా చెప్పాడు. సంతోషం. అట్లాగే ఇప్పుడు ఇళ్ళన్నీ కూడా చూసాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అయితే శాంక్షన్ చేసే బాధ్యత మాది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే ఇల్లు లేవని కూడా తిప్పారపడాల్సిన వాళ్ళు దానికి హామీ నేనమ్మా ఇస్తా. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా మీరు అందరికి వచ్చే పరిస్థితి లేదు. ఎవరు కూడా నాకు లేదు అని ఒక్కరు కూడా తిప్పరపాడు నుంచి ఒక్కరు రారు. ఏదైనా కేసు ఉంటే ఫోన్ చేస్తారు తప్ప ఒక్కరు కూడా మాకు ఇల్లు లేదు, లేదు అది రాలేదు, ఫంక్షన్ రాలేదు, ఎవరు నాకు వచ్చే పరిస్థితి లేదు. కూడా తిరిగాడు, మొత్తం చూసాడు. చేస్తాం తల్లి, ఖచ్చితంగా చేస్తాం, ఇబ్బంది లేదు. డబ్బులు రాని అలాంటి రెడ్లు మా రెడ్లు కానీ వాలంటీర్లు కానీ ఎవరు పట్టించుకోవాలి, సచివాలయంలో కూడా ఎవరు పట్టించుకోవాలి అమ్మాయి గురించి. మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా చేస్తాం, దాంట్లో రెండో మాట కూడా లేదు.
మీరు ఆలోచించారు వల్ల అవసరం కూడా లేదని చెప్తున్నాను మీ అందరికీ. కాబట్టి మీ అందరూ మంచి మనసుతో ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి యువకులు ఉన్నందరూ మీ ఫోన్లో ఒకసారి బయటకిందా. మన రాష్ట్రానికి అనే కార్యక్రమం మీద ఈరోజు తిప్పారప్పాడు గ్రామ పంచాయతీలో మన సునీల్ కుమార్ గారు విచ్చేసి పర్యటించడం జరిగింది. బీసీ కాలనీ అయితేనేమి, గిరిజన కాలనీ, హరిజన వాళ్ళు అన్నీ కూడా తిరిగాడు. తిరిగినప్పుడు ప్రజల్లో అమితమైన స్పందన ఉంది. అయ్యా ఒకసారి పొరపాటు చేసాం, ఒకసారి నేతలకే, ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పొరపాటు చేయము అని చెప్పని అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే 2014, 2019లో ఈయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఇప్పుడు మనకు 2019 తర్వాత 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎక్కడా కూడా ఒక సిమెంట్ రోడ్డు కానీ ఎక్కడా ఒక 10,000 రూపాయల పని కూడా చేసిన దాఖలాలు లేవు. ఈ విధంగా ప్రభుత్వం ఎంతసేపు ఎక్కువ లంచాలతో అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నందున ప్రతి ఒక్కరూ కూడా బాధపడతా ఉన్నారు. ఈ మధ్య రేషన్ కార్డులు తీసేశారు, అదేవిధంగా పెన్షన్లు తీసేశారు. ఇవన్నీ కూడా ప్రజలకి అర్థమవుతా ఉంది. కాబట్టి అందరూ కూడా మూకుమ్మడిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పని అందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు చాలా సంతోషకరం. ఈరోజు హరిజన వాళ్ళలో 50 మంది యువత, 50 కుటుంబాల వాళ్ళు అందరూ కూడా ఈరోజు సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషకరము. ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపించేదానికి మనకు మంచి శుభదినంగా భావించి అతన్ని ఖచ్చితంగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా సునీల్ కుమార్ గారిని శాసనసభ్యులుగా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా మనం అందరం ఇదే విధంగా. ఇన్ఛార్జి డాక్టర్ సునీల్ కుమార్ గారు తిప్పారపాడు గ్రామంలో ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ పంచాయతీలో బీసీ కాలనీ, గిరిజన కాలనీ, అర్జునవాడ, ఈ అర్జునవాడలో 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో సునీల్ కుమార్ అన్నదండలతో చేరారు. గతంలో 2014లో చేసిన అభివృద్ధి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు, ఎస్సీ ఎస్టీలు ఎక్కడ ఉన్నారు, బీసీలు, మైనారిటీలు వాళ్ళ మీద దౌర్జన్యమైన కేసులు, మాట్లాడితే పార్టీలో మారిన కేసులు, ఇవి ఎట్టా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక ఛాన్స్ అని వేశారు. పాపం ఒక ఛాన్స్ అని వేస్తే ఈ 4 సంవత్సరాల్లో మనకు గుండు కొట్టించే పరిస్థితి తీసుకొచ్చాడు. ప్రతి నిత్యావసర వస్తువులు ప్రతిదీ అధిక రేట్లు. తెలుగుదేశం పార్టీలో 2014లో 9 దాకా 60 రూపాయలు పామాయిల్ ఉండింది, ఈరోజు 130 రూపాయలు. డీజిల్, పెట్రోల్ 60 రూపాయలు, 70 రూపాయలు ఉండింది, 100, 110. అటువంటి ప్రతి వస్తువు పెరగని వస్తువు అంటూ లేదు. ప్రతిదీ సబ్సిడీ అనేది లేదు. ఎస్సీ ఎస్టీల కింద ముందు ఎన్నో సబ్సిడీ స్కీమ్స్ ఉండేది. చంద్రన్న బీమా ప్రతి స్కీము మనకి అందుబాటులో ఉండేది. చంద్రబాబు నాయుడు కానీ సునీల్ కుమార్ గారు కానీ పేదవాడి కోసమే పనిచేసేవాడు. సునీల్ కుమార్ గారు గూడూరు లోకల్, అటువంటి ఎమ్మెల్యేని మీరు పోగొట్టుకొని ఎవరో వస్తే ఒక ఛాన్స్ అని ఏ చేస్తే ఎప్పుడు అమాయక పనులు చేయకూడదు. మనం ఈరోజు ఎంత బాధపడుతున్నాం. లోకల్గా ఉండే క్యాండిడేట్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనం గూడూరు నియోజకవర్గంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారా, గూడూరులో వాళ్ళు పెట్టుకోవచ్చు కదా క్యాండిడేట్గా. అటువంటి పరిస్థితి. గూడూరు పట్టణ సమీపంలోని కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై పురిటిపాలెం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. గాయపడిన వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన పవన్ అనే మెకానిక్ మోటార్ సైకిల్ పై నెల్లూరు నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా పురిటిపాలెం గ్రామ సమీపంలోని మోటార్ సైకిల్ పంచర్ అవ్వడంతో రోడ్డు పక్కన మోటార్ సైకిల్ నిలుపుకొని పవన్ కూర్చొని ఉన్నాడు. అతనికి సమీపంలో గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామానికి చెందిన బాబు అనే వ్యవసాయ కూలీ వేచి ఉన్నాడు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్తున్న ఒక కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పవన్ మరియు బాబులను ఢీకొని రోడ్డు దిగి ముళ్ల పొదల్లోకి వెళ్లిపోయింది. గాయపడిన పవన్ మరియు బాబులను 108 వాహనం ద్వారా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నారు వైద్యులు.
బాలయ్యపల్లి మండలం అలిమిలి గ్రామానికి చెందిన వజ్రమ్మ వెంకటరమణయ్య అనే దంపతులపై కుమార్తె సుకన్య భర్త అయినటువంటి గిరిబాబు అనే వ్యక్తి కుటుంబ గొడవల నేపథ్యంలో సోమవారం దాడి చేసి గాయపరచగా గాయపడిన వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుకన్య కథనం మేరకు గిరిబాబు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగిందని, పెళ్లైన కొద్ది రోజుల తర్వాత వేధించడం ప్రారంభించాడని, దీంతో తాను గ్రామంలోని పుట్టింటికి వెళ్లడం జరిగిందని తెలిపారు. అయితే గిరిబాబు అప్పుడప్పుడు అలిమిలి గ్రామంలోని మా ఇంటికి వచ్చి మా అమ్మా నాన్నలు మరియు సోదరునిపై దాడి చేస్తూ ఉన్నాడని, న్యాయం చేయాలని 3 పర్యాయాలు పోలీసులను ఆశ్రయించినా ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సుకన్య, మా అమ్మ పేరు వజ్రమ్మ, మా నాన్న పేరు వెంకటరమణయ్య. అలిమిలి గ్రామం, బాలయ్యపల్లి మండలం. 1 సంవత్సరం కిందట గిరిబాబు పెళ్ళమేడు గ్రామం, తోటమేడు మండలం అనే అతన్ని నేను ఇద్దరం ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఒక 3 నెలల తర్వాత గర్భం దాల్చిన తర్వాత అప్పటి నుంచి నన్ను మాట్లాడుతున్నాను, బాగా టార్చర్ చేస్తున్నాడు, మానసికంగా శారీరకంగా చేస్తూ ఉన్నాడు. ఆ బాధలు తట్టుకోలేక నేను మా పుట్టింటికి వచ్చేసాను. పుట్టింటికి వచ్చినప్పటి నుంచి కూడా తరచూ ఆ అబ్బాయి వచ్చి తాగే వచ్చేసి అమ్మ నాన్నని కొట్టడము, అన్న ఉన్నాడు అన్నయ్యని కొట్టడము ఇట్లా చేస్తూ ఉండేవాడు. ఇట్లా ఈ విధంగా 4 సార్లు ఇలా చేస్తూ ఉండేవాడు. బాలయ్యపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మాకు ఏ విధమైన లాభం లేదు. వాళ్ళు కేసు ఇచ్చినా కూడా తీసుకోవడం లేదు. ఇది 4వసారి ఈ విధంగా జరగడం. దయచేసి ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మరియు గూడూరు ఆర్టీఓ రవీంద్రనాథ్ తెలిపారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి జాతీయ రహదారి వరగలి క్రాస్ రోడ్ వరకు పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వినియోగించడం వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్ర రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు వారం రోజులుగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా ఆర్టీఓ రవీంద్రనాథ్ మాట్లాడుతూ యాక్సిడెంట్స్ ఫ్రీ సంవత్సరంగా నిలవాలని భద్రతా వారోత్సవాలను గత 34 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు హజరత్ బాబు, దశరథ రామారావు, వెంకటేశ్వరరావు, ఎంవీఐలు జాకీర్, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మేరకు మేము ఈ రోడ్ సేఫ్టీ వీక్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ హెల్మెట్ లేకపోవడం దానివల్ల నెంబర్ ఆఫ్ క్యాజువాలిటీ మీన్స్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దానివల్ల ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డు మీద పడుతూ ఉన్నాయి. ఆ విషయంలో కూడా మేము ఒక ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈరోజు ఆర్టీఓ గారు, గూడూరు ఆర్టీఓ గారు, పోలీసు గూడూరు సబ్ డివిజన్ తరఫు నుంచి డిఎస్పీ గారు అండ్ మా సిఐలు, మా సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఒక బైక్ ర్యాలీ, హెల్మెట్తో ఒక బైక్ ర్యాలీ, ఒక చైతన్యవంతం చేయడానికి ప్రజల్ని చేయడానికి ఈరోజు మాకు ర్యాలీ తీసుకోవడం జరిగింది. దీంట్లో ట్రాఫిక్లో ఆటో వాళ్ళు చేసే పొరపాటు గురించి, 2 వీలర్స్ ఇండియన్ రైడర్స్ బ్యాక్ ఏ విధంగా కూర్చోవాలి, డ్రైవింగ్ ఏ విధంగా చేయాలి, దాని మీద కూడా చైతన్యం చేయడానికి మేము ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఎస్టర్డే. అంత ఆటో డ్రైవర్లకి ప్లస్ ఈరోజు 2 వీలర్స్ కూడా నడిపేవాళ్ళు కూడా ఏ విధంగా ప్రకారం తీసుకోవాలని చెప్పి దాని మీద కూడా మా వాళ్ళు ఎస్ఐస్, సిఐస్ అందరం కూడా కౌన్సిలింగ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. ఫస్ట్ ఒక 1 వీక్ కౌన్సిలింగ్ ఉంటుంది ఎక్కువ, తర్వాత నెక్స్ట్ నుంచి ఆ వెహికల్ తీసుకొని ఒక 1 డే అటు పెట్టేదని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ పెడతాం అవన్నీ. ఎందుకంటే ఒక ప్రాణం పోతే ఒక ఫ్యామిలీ ఎంత రోడ్డు మీద పడుతుంది అనేది వాళ్ళకి తెలుసుకోండి. వాళ్ళకి ప్రజలు కొంతమంది తెలుసు కానీ ఎవరు కూడా మనకెందుకులే ప్రక్కవాడు పోతున్నారు కదా, మనం కాదు కదా, వీళ్ళకి పోయినప్పుడు వీళ్ళకి తెలిసింది ఆ బాధ. ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పెడితే ఒక సొసైటీకి లాస్, మంచి ఇన్కమ్ లేకపోతే మంచి ఎర్నింగ్ చేసే కెపాసిటీ స్టూడెంట్, అదే ఒక ఫ్యామిలీ మెంబరు, లేకపోతే మంచి వ్యాపారస్తులు, మంచి అగ్రికల్చర్ చేసే పర్సన్ ఎవరు చనిపోయినా ఈ రోజుల్లో ఆ ఫ్యామిలీ కానీ దానితో సొసైటీ కూడా ఎంతో లాస్ పడుతుంది. ఈ సొసైటీకి లాస్లో ఉండడానికే ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇది కొత్త యాక్ట్ అమెండ్ అయిన తర్వాత 1988లో కొత్త యాక్ట్ రావడం జరిగింది. ఆ 88లో యాక్ట్ వచ్చిన తర్వాత 89 నుంచి 89 నుంచి కూడా యథావిధిగా 89 జనవరి 1 నుంచి 7వ తారీఖు వరకు ఈ భద్రతా వారోత్సవాలు కంటిన్యూగా ఇప్పుడు ఇది 34వ వార్షికోత్సవం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మనం జనవరి నెలలో సంవత్సరం మొదటి వారంలో కనుక ఈ వారోత్సవాలు జరుపుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా యాక్సిడెంట్లెస్ ఇయర్గా గడపాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. దానిలో భాగంగానే మేమందరం కూడా ప్రతిరోజు ఒక్కో చోట అంటే 7 రోజులు జరుపుకుంటాం. 18వ తారీఖు నుంచి 24 ఇది కంక్లూడింగ్ డే, ఈ ముగింపు ఉత్సవం అన్నమాట ఇది. అయితే ఈ ప్రతి చోట ఒక్కొక్క ఈ 18 నుంచి 19, 20 అన్ని చోట్ల ఒక్కో వారోత్సవాలు జరుపుకుంటూ ఇది కంక్లూడింగ్ డేలో కొద్దిగా హెల్మెట్ ర్యాలీ అనేది కొద్దిగా మేజర్ యాక్సిడెంట్స్, మేజర్ డెత్స్ కూడా జరిగేది దీనివల్లే. అందుకని ఇది బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కంక్లూడింగ్ డే నాడు మేము కండక్ట్ చేస్తాం. ఇది అందరూ అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఫాలో అయ్యి విఎస్ఆర్లో 13వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని తెలియజేసిన డైరెక్టర్ బాలకృష్ణరాజు. స్థానిక 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 13వ వార్షికోత్సవ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు గారు మాట్లాడుతూ, నేడు మారుతున్న సమాజంలో క్రీడల అవసరం చాలా ఉందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం కావాలంటే ప్రతిరోజు ఆటలు ఆడాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. అనంతరం జెండాను ఎగరవేసి పోటీలు ప్రారంభించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అన్నపూర్ణ గారు, ప్రధానోపాధ్యాయులు శాంతకుమార్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు ఆటలు పాటల ద్వారా విద్యను బోధించడం ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత. సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్తో పాటు విద్యని అందించడంతో పాటు ఆటలు పాటలు బోధించడం స్కూల్ యొక్క ప్రత్యేకత. పిల్లల్లో ఉండేటటువంటి సృజనాత్మక శక్తుల్ని వెనక్కితీయడం, ఆటపాటల్లో గుడ్ హెల్త్, గుడ్ కండిషన్స్, గుడ్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ తోటి పిల్లలకు బ్రహ్మాండమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నాము. మా కరెస్పాండెంట్ గారు బాలకృష్ణరాజు సార్ ప్రతి ప్రోగ్రామ్ని పార్టిసిపేట్ చేస్తూ పిల్లల్లో ఉండేటటువంటి సృజనాత్మక శక్తుల్ని వెలికితీస్తూ గూడూరు పట్టణంలో టాప్ మోస్ట్ స్కూల్గా దీన్ని తీసుకెళ్తున్నారు. ఈ విధంగా ఈరోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. So sports and games are an integral part of our curriculum, school's curriculum, which is regularly done in our school. So this annual sports day meet for just the next 3 days is going to be held to showcase our children's talents and skills. I wish all of them. గూడూరు 2వ పట్టణంలో ఉన్నటువంటి విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ యాన్యువల్ మీట్ స్పోర్ట్స్ మీట్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మా యొక్క పాఠశాల ప్రాంగణంలో జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇనాగరేషన్ కార్యక్రమం మా యొక్క పాఠశాల ప్రాంగణంలో జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కేజీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అనేక రకాల కార్యక్రమాలు, పోటీలు నిర్వహించడం జరుగుతుంది. విద్యా సంస్థ అనగానే కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యతో పాటు మానసిక ఉల్లాసం కావాలంటే విద్యార్థులకు ఖచ్చితంగా ఆటలు అవసరం. నేటి తరం విద్యార్థులు చదువులో పడిపోయి కేవలం చదువుకే అడిక్ట్ అయిపోయి మానసిక ఉల్లాసం నుంచి కొంచెం దూరమైన అవకాశం కూడా ప్రస్తుత తరుణంలో జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ఏదైనా విద్యలో కూడా విజయం సాధించాలంటే ఖచ్చితంగా మానసిక ఉల్లాసం అవసరం. అందుకనుగుణంగా ఈరోజు ఈ యొక్క పాఠశాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా యొక్క పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు గారు అందరు సార్లు చెప్పినట్టుగానే ప్రతి ఒక్క కార్యక్రమం, అది సంక్రాంతి ఉత్సవం కానివ్వండి, యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కానివ్వండి, యాన్యువల్ డే వార్షికోత్సవం కానివ్వండి, సైన్స్కి సంబంధించి కానివ్వండి, మ్యాథ్స్ సంబంధించి కానీ, తెలుగు డే, అన్ని రకాల డేలు కూడా విద్యార్థులకు చదువు మాత్రమే కాకుండా ఇటువంటి విషయాల మీద అవగాహన ఉండాలనే ఒక ఉద్దేశంతో మా యొక్క పాఠశాల కరికులంలోనే అటువంటి విధంగా ప్లాన్ చేస్తాము. అందులో భాగంగా ఈరోజు స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా సహకరిస్తున్నటువంటి మా పాఠశాల యాజమాన్యంతో పాటు మమ్మల్ని ముందున్న నడిపిస్తున్నటువంటి మా ప్రధానోపాధ్యాయులు శాంతకుమార్ గారు, అదేవిధంగా మాకు ఏ కార్యక్రమం చేస్తామన్నా కూడా ఎటువంటి సంకోచం లేకుండా మేము వెనకుండా నడిపిస్తామని చెప్పేసి ముఖ్యంగా నడిపిస్తున్నటువంటి మా పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, వారే మా పాఠశాలకు బలము. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం ముందు మా పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మా పాఠశాల ఉపాధ్యాయులు, అదేవిధంగా యాజమాన్యం, మా ప్రధానోపాధ్యాయుల యొక్క తోడ్పాటు ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ అందరికీ కూడా విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం. ఎల్ఏపీ పాఠశాలలో జరిగిన 38th యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్
ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎస్కే మహబూబ్ బాషా, కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి. చిల్లకూరు శారదానగర్లోని లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాల 38th యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి, రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మహబూబ్ బాషా చేతుల మీదుగా జాతీయ జెండా మరియు స్పోర్ట్స్ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, ప్రస్తుత సమాజంలో ఒత్తిళ్లను ఎదుర్కోవాలంటే శారీరక వ్యాయామం అవసరమని, ప్రతి ఒక్కరూ క్రీడల్లో ముందుండాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులచే జెండా గౌరవ వందనం, క్రీడా జ్యోతి వెలిగింపు కార్యక్రమాలు జరిగాయి. ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నమశివాయ, పీటీఏ సెక్రటరీ దయాకర్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ కుమార్ రెడ్డి, పీఈటీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. And for the glory of sport. PH Amruta Sankirtana first state board India గా కోరుతున్నాను. ఎక్కడున్నా కూడా అందరూ వచ్చి వరుస క్రమంలో waiting to receive the Olympic flame. Bang, bang, bang. The Olympic torch reaches the cauldron. Bang. The Olympic torch reaches the cauldron. The chief guest नगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात. Night B Joshnika secondary CBSE academic third page open. Vice captains Bhavik Jain and V Gayatri. They march powerfully and magnificently with joy, happiness and optimism. It's marching second led by their house captains V Kanishka and V Joshita and vice captains the Ashwin Keshav and G Sri Divya. The green flag which they carry symbolize their spirit leadership qualities. And A Hashika Reddy LKGC Aircraft second place. సమాజంలో మహిళలను గౌరవించడం భారతీయులు బాధ్యతగా వ్యవహరిస్తారని ప్రముఖ సైకత శిల్పి సనత్ కుమార్ అన్నారు. మంగళవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామ సమీపంలోని సముద్ర తీరం వద్ద బాలిక సైకత శిల్పాన్ని రూపొందించి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సమాజంలో బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాల సంఖ్య పెరగడం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులు స్త్రీలను గౌరవించడం చూసి ప్రపంచంలోని మిగిలిన దేశాలు స్త్రీలను గౌరవంగా చూడడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాంటి మన దేశంలో స్త్రీలపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తుందని వ్యక్తం చేశారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సేవ్ గర్ల్ చైల్డ్ నినాదంతో బాలిక సైకత శిల్పాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అకృత్యాల గురించి నేను ఒక టీం చేయడం జరిగింది. పైన ఈ చైల్డ్ గర్ల్స్ డే సందర్భంగా నేను యొక్క ఆర్ట్ ప్రథమంగా చేయడం జరిగింది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే మన భారతదేశ సంస్కృతిలో మహిళల్ని మనం ప్రధానంగా గౌరవిస్తాం. అది మన భారతదేశం నుంచి ఇతర దేశాలు కూడా నేర్చుకుంటాయి. కానీ మన భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంది. అలాగే అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. మనం నేర్పించినటువంటి మన సంస్కృతి ఈరోజు మనం నేర్చుకునేటువంటి దుస్థితిలో ఉన్నాం. కాబట్టి
మన బాలికల్ని, సమాజానికి అవసరమైనటువంటి బాలికల్ని మనం కాపాడుకునేటువంటి విధానాన్ని మనం అందరం కూడా మనం నేర్చుకుందాం. ఆ యొక్క ప్రయత్నంలో మేము చేసినటువంటి ఆర్టు అందరికి కూడా బాలికల్ని సంరక్షించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో నేను చేసినటువంటి ఆర్టు. జై హింద్. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఉదయం శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో పాలు, చందనం, కొబ్బరి నీళ్లు, వివిధ రకాల ద్రవ్యాలతో ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీమానస్య దేశగోత్రోద్భవస్య రామారావణారోగ్య ఐశ్వర్యాభిషేకంచ కరిష్యే. ఓం ధ్యాయాగుత్యా పూరుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతో శాసనానశనేऽపి సౌర్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదాन्तు మాయాంత్రాయాస్య బాహ్యాపకపకునిపుడలం మాయాంత్రాయాస్య బాహ్యాలక్ష్మీః పురుషోదబిల్వః తస్య ఫలాని తపసానుదాन्तు మస్తదే కుంతుం కాకుప్తదూతం భజే. ఓం నమో సహస్రాక్షసహస్రవన్ అమృతత్వశ్లేషేణః అమిత విక్రమః. ఇది కావాలా దగ్గర ఉదతిక్రమణైశ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాదాతాజ. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి మాత దేవస్థానంలో విశేష పూజలు, హోమాలు, ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ నిర్వహించి మహిళలచే సామూహిక కుంకుమ పూజ అనంతరం ఊంజల సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా జిల్లా చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. दिव्यं भेदनो ध्यावा पृथिवे हगं अजस्वाताम्. ओम शांति शांति शांति. उय्याल जंपालकु उय्याल आनलम उय्याल जंपाल.
గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా స్వర్గీయ పేటేటి సత్యం నాయుడు జ్ఞాపకార్థం భార్య మంజుల, కుమారులు పెట్టేటి ఇంద్రనీల్, పెట్టేటి చంద్రనీల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అయితే భక్తులు విరివిగా పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు 24/1/2023 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ పేటేటి సత్యనారాయణ గారి కుమారులు ఇంద్రనీల్ గారు, చంద్రనీల్ గారు ఇద్దరు అన్నదాతలుగా వ్యవహరించారు. వాళ్ళ మిస్సెస్ మంజుల గారు అన్నదాతలుగా వ్యవహరించారు. కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థించే చేతుల కన్నా దానం చేసే చేతులే ఉన్నాయి కాబట్టి అన్నదాన కార్యక్రమానికి సహకారం చేశారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. గత 7 సంవత్సరాల నుంచి మా నాన్నగారు పదం తర్వాత నుంచి శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితిలో మనం శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణ గుడిలో ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ నెల 27 మా తండ్రి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈ మంగళవారం రోజు మేము ఊళ్ళో అన్నదాన కార్యక్రమం. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, నేడు వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలను ఒక్కసారి సరిచూసుకొని ఏ పాలన బాగుందో నిర్ణయించుకోవాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి. గూడూరు పట్టణ సమీపంలోని కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై కురిటిపాలెం గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 గాయాలు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మరియు గూడూరు ఆర్టీఓ రవీంద్రనాథ్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.